అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కోప్రాకు వెళ్ళిరి. వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడే సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. ఎక్కడ ఉన్నాడంట? సెర్గీ పౌలు అని అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలూమా అను పేరునకు గారడివాడని అర్థము. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో మొదట వాక్యం 4వ వచనంలో చూస్తే, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ఎవరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు అంటే, అంతకుముందు మనం పోయిన వారం చూసినప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని తమ తలల మీద శిరస్సుల మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిచర్య కోసం ఈ లోకానికి పంపిస్తున్నారు. మరొక ప్రాంతానికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నారు. ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు అంటే పౌలును బర్నబా. ఈ ఇద్దరు వ్యక్తుల్ని వారందరూ ప్రత్యేకించి పంపిస్తూ ఉన్నారు పరిచర్య నిమిత్తం. ఎక్కడికి? వేరే ప్రాంతానికి వెళ్ళమని పంపిస్తున్నారు. వారిద్దరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాబట్టి వీరు అనగా ఎవరు? పౌలును బర్నబా పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. వారు వెళ్ళిన విధానం చూస్తే వారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వెళ్ళబడినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. వీరు ఎక్కడికి వచ్చారా అంటే సెలూకయకు వచ్చి, సెలూకయ అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుండి వాడ ఎక్కి కోప్రాకు వెళ్ళారు. కోప్రా అనే ప్రాంతానికి వాడ ఎక్కి వెళ్ళారు. వీరు వెళ్ళినప్పుడు వారు సలామీలో ఉండగా, సలామీ అనే ప్రాంతంలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యూదయ సమాజ మందిరాల్లో ఏం చేస్తున్నారంట? పౌలును బర్నబాయు ఇద్దరు కూడా దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు. యోహాను వానికి ఉపచారం చేయువాడై ఉన్నాడు. వారిద్దరూ బోధిస్తూ ఉపచారం చేస్తూ ఉంటే, వారిద్దరూ ప్రచురిస్తూ ఉంటే, ఆ ప్రచురించే ఇద్దరికి కూడా ఇతడు ఏం చేస్తున్నాడో ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చిన చూడండి. వారు ఆ ద్వీపమందంతటా అంటే వీరు సెలూకయ అనే ప్రాంతానికి వెళ్ళారు, సలోమీలో చేరారు. అదంతా ఏ ప్రాంతము? ద్వీపము అని చెప్పి తెలియజేయబడుతుంది. సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు, ఏ ఊరంట? పాపు అనే ఒక ఊరికి వెళ్ళారు. వాక్యము చెప్పుతూ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారంట? ఒక గారడి వాడు ఉన్నాడంట. ఎవడో ఒక గారడి వాడు ఉన్నాడు. అతడు అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుని చూచిరి. చూడండి, అక్కడ ఒకడు అబద్ధ ప్రవక్త ఉన్నాడంట. అంటే దేవుని గూర్చి మాటలు కాక వేరు మాటలు చెప్పి వారిని మోసపరిచే గారడి వాడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు ఏంటంట? సరిగ్గా చదవండి అక్కడ. ఇక్కడ అంతకుముందు మనం మొదటి 4 వచనాల్లో 3 వచనాలు చూస్తే మనయేసు అనే పేరు గలవాడు ఒకడున్నాడు. ఏం పేరు అక్కడ? మనయేసు అనే పేరు గలవాడు 3వ వచనంలో కనిపిస్తాడు మనకి. ఇక్కడ ఈ 6వ వచనంలోకి వస్తేడికి బర్యేసు అనే వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. అంటే ఆ ప్రాంతంలో ఆ పేర్లు గల వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ బర్యేసు అని ఒక యూదుని చూచరు. ఇక్కడ 7వ వచనం చూస్తే అతడు వివేకము కలిగిన వాడే.
ఏం కలిగి ఉన్నాడు అతడు? వివేకము కలిగిన వాడే సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. చూడండి, సెర్గీ పౌలు అనే ఒక అధిపతి ఉన్నాడంట ఆ ప్రాంతంలో. అతడి దగ్గర ఉన్నాడు ఈ బరయేసు. ఇక్కడ చూస్తే అతడు బర్నబాను, ఇక్కడ సౌలు అని రాశారు. ఎందుకంటే అంతకు ముందే రాయబడింది ఏముంది? సెర్గీ పౌలు అనే ఒక వ్యక్తి గురించి రాశాడు. అక్కడ మరలా పౌలు అని రాస్తే ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతామేమో అనే ఆలోచనతో ఇక్కడ సౌలు అని రాయబడింది. చూడండి, ఇక్కడ అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అతడు మోసగాడే. అతడు సెర్గీ పౌలు అనే ఒక అధిపతి దగ్గర ఉన్నాడో. ఇక్కడ వారు అనుకున్నారు దేవుని వాక్యాన్ని వినాలనుకున్నారు. అయితే ఏలూమా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏలూమా ఒక వ్యక్తి. ఏలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలననే. అంటే సెర్గీ పౌలు ఎప్పుడైతే దేవుని వాక్యం వినాలనుకున్నాడో ఆ వాక్యం వింటే అతడు ఒకవేళ మారతాడేమో అనే ఆలోచన కలిగిన ఎలుమా అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంట? వాళ్ళని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడంట. అంటే కొంతమంది దేవుని వాక్యం వినాలి అనుకున్నప్పుడు, దేవుని వాక్యం వైపు నడుస్తున్నప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారో చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ మన ప్రాంతంలోనే కాదు, ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా వీరు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. ఇక్కడ ఎలుమా అనే వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడో ఆ ఇద్దరు వ్యక్తులు మారదామని ప్రయత్నం చేస్తూ ఉంటే వారు ఒకవేళ దేవుని వాక్యం వింటే ఏమవుతారమ్మా? తమ జీవితాల్ని మార్చుకుంటారు. తమ జీవితాలను మార్చుకుంటారు, తమ ఆలోచన విధానం మార్చుకుంటారు. ఎప్పుడైతే మార్చుకుంటారో ఇతడు మరి ఎలాంటి నష్టం చేయకూడదు అనుకున్నాడో తెలియదు, కానీ ఇతడు వారిద్దరిని కూడా ఏం చేయాలనుకున్నాడో చెడగొట్టాలనుకున్నాడు. చూడండి ఒకసారి 8వ వచనం. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడివాడని అర్థం. చూడండి, గారడివాడు ఏం చేస్తాడు? లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరిని ఏదో రకంగా చెడగొట్టాలనుకున్నాడు. ఇతడి పేరుకి అర్థం ఏంటి? గారడి. ఎలుమా అంటే అర్థం ఏంటి? గారడివాడు అని అర్థం. అంటే దేవునిని అనుసరించాలనుకున్నప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఏం చేస్తుంటే ఈ ఎలుమా రూపంలో బయటకు వస్తూ ఉంటాయి, ఎవరొకరి రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, నువ్వు ఎలా వెళ్తే అలా జరుగుద్ది, అలా వెళితే ఎలా జరుగుద్ది అన్నప్పుడు వారి విశ్వాసం ఏమవుద్దమ్మా? సడలిపోతుంది, అటు ఇటుగా మారిపోతుంటాం. అంటే ఇతడు చెడగొట్టాలనుకున్నాడు. అక్కడ జరిగింది ఏంటో చూడండి, 9వ వచనం. అందుకు పౌలు అనబడిన సౌలు. చూడండి, ఇక్కడ మీ క్లారిటీగా రాయబడింది. మళ్ళీ ఇందాక సౌలు అని రాశారు, ఇక్కడ పౌలు అని రాయబడింది. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, దేవునికి స్తోత్రం. అక్కడ దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి వాక్యం వినాలనుకున్నప్పుడు అక్కడ ఎలుమా అనే వ్యక్తి చెడగొట్టాలని ప్రయత్నం చేశాడు. వెంటనే ప్రయత్నం చేసిన సమయంలో సౌలు అనబడిన పౌలు, పౌలు అనబడిన సౌలు. ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? పౌలు పరిశుద్ధాత్మతో నిండుకొని ఒక మాట అంటున్నాడు. చూడండి, ఒక పని చేస్తున్నాడు. చూడండి 10వ వచనం చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అతని తేరి చూసి, ఆ ఎలుమా అనే వ్యక్తిని చూసి ఏం చేస్తున్నాడు? సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా. ఎంత మాట ఆలోచిస్తే ఏమంటున్నాడు ఇక్కడ? సమస్త కపటముతో, సమస్త దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవడు కుమారుడు అంటే ఇప్పుడు చెడగొట్టేవాడు ఏమవుతాడు? దేవుని సంబంధి కాడు, సాతాను సంబంధి అవుతాడు. సాతాను సంబంధి అవుతాడన్నమాట. అపవాది కుమారుడా అని చెప్పి రాయబడింది. చూడండి, సమస్త నీతికి విరోధి. వీడు ఎవడంట? నీతికి విరోధమైన వాడంట. ప్రియమైన
సంగమా. ఒకవేళ ఇలాంటి ఎలుమ అనే వ్యక్తులు మీకు తారసపడుతున్నారేమో, ఇలాంటి ఎలుమ అనే వ్యక్తులు మీ జీవితాల్లో కూడా వస్తున్నారేమో. వీరిని గూర్చి మనం ఎలా ఉండాలి? జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. వీరిని గూర్చి మనము జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు సమస్త దుర్మార్గముతో నిండి ఉన్నారో. వీరు ఎలాంటి వారంటే నీతి లేని వారుగా ఉన్నారు. ఎలా ఉన్నారో? వీరికి ఏమి లేదు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళకి ఏమి లేదు. చూడండి అక్కడ వాక్యం చూడండి ఒకసారి, ఏముంది అక్కడ? అసలు నీతి అనేదానికి వీళ్ళంతా విరోధంగా ఉన్నారంట. సమస్త నీతికి విరోధముగా ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నాడు. నేను నీతిమంతుని కనుక మీరు నీతిమంతులుగా ఉండండి అని చెప్తున్నాడు. నేనే మార్గము సత్యము జీవము కనుక నా మార్గంలో నడవండి అని చెప్తున్నాడు దేవుడు. ఇతడు ఏం చేస్తున్నాడో? నీతికి విరోధముగా ఉన్నాడు. ఎలాంటి వాడంట? దయగలవాడు కాదు, దుర్మార్గుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, కొంతమంది దుర్మార్గులు మీ యొక్క నడకని చెరపటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళ మాటలు నమ్మి పడిపోకూడదు. వారి మాటలు విని మనం అహంకారంతో ప్రవర్తించకూడదు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. శుక్రవారం చెప్పిన వాక్యంలో ఒక మాట చెప్పా. ఏం చెప్పాను? శుక్రవారం ప్రార్థనకు వచ్చిన వారని చెప్తారా? ఏం చెప్పా? ఎదురుకుంటా కూర్చున్నా మేము మాట్లాడతలేమని. శుక్రవారం ప్రార్థనకు వచ్చి ఏం చెప్పానమ్మంటే ఏం మాట్లాడతలే. ఏం చెప్పానండి ఆ రోజు? అక్కడికి వెళ్ళి వాక్యం తీయక్కర్లేదు. నేను మాట చెప్పా, అహంకారం కలిగి ఉండకూడదని చెప్పా. శుక్రవారం వాక్యం ఏం చెప్పానంటే అహంకారం కలిగి ఉండకూడదని చెప్పా. మనం ఎలా ఉండాలి? అహంకారం కలిగి ఉండకూడదు, అహంకారం లేనివారిగా ఉండాలి. వీడు దుర్మార్గుడై ఉన్నాడు ఇక్కడ. వీడి మాటలు మనం ఎలా ఉండాలి? పెడచెవిని పెట్టాలి కానీ చెవిని పెట్టకూడదు. పెడచెవిని పెట్టాలి కానీ చెవిని మాటల్ని వేయకూడదు. ఎందుకంటే వీడు దుర్మార్గుడు, వీడు చెడగొట్టేవాడు. సాతానుగాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎక్కడ ప్రార్థన చేసుకుందాం అనుకుంటారో అక్కడ దొరతాడు. ఎక్కడ మంచిగా ఉండాలనుకుంటా అక్కడ చేరతాడు. చేరి అరే నువ్వు ఇది వరకు ఇలా ఉండోడు కదా, అలా ఉండోడు కదా, మీరు ఇది వరకు ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు బాగున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు కష్టం వచ్చింది కదా, ఇలా ఉన్నప్పుడు అలా ఉంది కదా, వాళ్ళని చూడు ఇలా ఉన్నారని చెప్పి చెడగొడుతున్నాడు, గలిబిలి చేస్తూ ఉంటాడు. వీడు కూడా అదే చేస్తున్నాడు. ఎలుమ అనే వ్యక్తి కూడా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడా? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా చెడగొట్టే వారిలో ఎవరైనా మనం బాధితులుగా ఉంటే ఈ యొక్క రోజు మనల్ని సరిదిద్దుకోవడానికి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలాంటి వారిని జీవితంలో ఎక్కడైనా తారసపడ్డారేమో, వారిని గూర్చి మనం ఎలా ఉండాలి? జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ నీతికి విరోధంగా ఉన్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారు? నీతికి విరోధంగా ఉన్నారు. చూడండి ఒకసారి. సమస్త కపటముతోనూ, కపటం అంట, దుర్మార్గతతోనూ నిండిన వాడ అపవాది కుమారుడు అంటాడు. సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములో చెడగొట్టట మానవా. చూడండి, ప్రభు మార్గం ఎలాంటిదంట? తిన్నని మార్గం. చెడగొట్టేవాడి మార్గం, దుర్మార్గుడి మార్గం, వంకర మార్గాలు అన్నమాట. తిన్నని మార్గంలో వెళ్ళటం మంచిదా? వంకర టెంకరగా ఉన్న రోడ్లో వెళ్తాం మంచిదా? ఏ రోడ్లో వెళ్తాం మంచిది? తిన్నగా ఉన్న రోడ్లో వెళ్ళటం మంచిది. ఎందుకంటే అటు ఇటు వంకర టెంకరగా ఉన్న రోడ్లో అటు నుంచి ఏమొస్తో కనిపించకపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు, ప్రమాదం పొంచి ఉండొచ్చు, ఏదైనాను జరగవచ్చు. కనుక జాగ్రత్త. జాగ్రత్తగా ఉండవలసిన పని ఎవరిదే? మన మీదే ఆధారపడి ఉంది. ఇతడు తిన్నని మార్గమును చెడగొట్టేవాడు. వెంటనే ప్రభుకి వ్యతిరేకంగా వెళ్ళే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. చూడండి, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను, కనుక
అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురని వెదకుచుండెను. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇతడి కళ్ళు ఉన్నాయి కానీ ఎలాగైపోయాడు? చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కళ్ళున్నాయి, చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేశాడు. దేవుని నామాన్ని మహిమపరచకుండా అవమానపరిచే విధంగా ఇతడు ప్రయత్నం చేశాడు. కనుక పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి దేవుని యొక్క బిడ్డ ఎవరు? సౌలు, పౌలు అనబడే వ్యక్తి వెంటనే ఏం చేశాడు? దేవుడు తన వైపు చూసిన సంగతిని, అతడు చేసిన పాపానికి శిక్ష అక్కడ పడటం అనేది జరిగింది. అంటే దేవుని దగ్గరికి వెళ్తే ఓన్లీ ఆశీర్వాదాలే ఉంటాయి, ఆశ్చర్యకార్యాలే ఉంటాయి అని మనందరికీ తెలుసు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడని మనకు తెలుసు. కానీ ఆ గొప్ప కార్యాలు చేసే వ్యక్తి తన నామానికి అవమానం కలిగేలాగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడో? ఒక్క మొట్టిగా వేస్తాడన్న సంగతిని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్యంలో ఇతడు దేవుని నామానికి ఇబ్బంది కలిగేలాగా ప్రవర్తించాడు. ఏమైపోయాడు? చూపుని కోల్పోయాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక్కసారి దేవుని వైపు చూసిన తర్వాత మనం ఎక్కడ మళ్ళీ వెనుక తిప్పకూడదు. ఎందుకంటే మనం ముందున్న వాటి కొరకు ప్రయాణం చేయాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి వెళ్ళామా మనం ఊహించిన గొప్ప అపాయం జరిగిపోతుంది. ఎందుకంటే ఒక భార్య భర్తలు వారి బిడ్డల్ని దేవుడు కాపాడాలని భావించాడు. అయితే వారిలో అవిశ్వాసంగా ఉండటం వలన ఒకళ్ళు విడవబడ్డారు. ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? లోతు భార్య. లోతు కాదు, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమ గొమొర్రా ప్రాంతము పాపం చేత నిండిపోయినప్పుడు ఆ పాపం చేత నిండిపోయిన సొదొమ గొమొర్రా ప్రాంతం మీదకి దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకమును కురిపించాడు. ఆ అగ్ని కురిపించటం ద్వారా ఆ యొక్క పట్టణం అంతా కాలిపోతుంది. అది కాలిపోక మునిపే ఒక వ్యక్తిని కాపాడాలి అనుకున్నాడు దేవుడు. అతడే ఎవరో? లోయి కుటుంబాన్ని కాపాడటానికి దేవదూతలు వచ్చినప్పుడు లోయితో చెప్పారు, నీవు, నీ భార్య, నీ బిడ్డలో నీ కలిగిన వారు అందరూ కూడా ఏం చేయండి? వచ్చేయండి అన్నారు. వాళ్ళు కొంతమంది మాట వినలే. కానీ లోయి తాను తన కుమార్తెలు భార్యతోటి బయటకు వచ్చారు. వస్తున్న సమయంలో ఒక మాట చెప్పారు, మీరు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పాడు. కానీ లోయి భార్య ఏం చేసిందంటే, ఈ పట్టణం ఎలా కాలిపోతుందంటారు, ఈ పట్టణం ఏమైపోతుందంటారని ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం అనుకుంది. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పటికీ కూడా మనం వెళ్ళగలిగితే ఆ స్తంభం అలాగే ఉంది. ఇప్పుడు కూడా మనం వెళ్ళి చూడవచ్చు. కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడికి వ్యతిరేకంగా దేవుడు మాటను లక్ష్య పెట్టకుండా ఉన్న వ్యక్తి ఉప్పు స్తంభం అయిపోయింది. మనం వెళ్తే మనం కూడా ఇప్పుడు చూడవచ్చు ఆ విషయాన్ని. అంటే వెళ్ళే అంత శక్తి మన దగ్గర లేదు. ప్రార్థనతోటి జరిగితే ఎప్పటికైనా వెళ్ళొచ్చేమో. దేవుడు అవకాశం ఇస్తే ఎప్పుడైనా చూడవచ్చు. ఎందుకంటే దేవుడికి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయన్న సంగతి మన అందరికీ తెలుసు. కానీ దేవుని మాట వినకపోతే అక్కడ సమస్య కూడా ఉందన్న సత్యాన్ని ఈరోజు వాక్యంతోటి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను దీవించాలనే దేవుని ఉద్దేశం. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి కానీ పొందుకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారిగా ఉండొద్దు అని సంఘానికి హెచ్చరిక ఈ మాట ఈరోజు తెలియజేయబడుతుంది. ఒకసారి చూడండి. చూడండి, ఎవరైతే చెడగొట్టాలనుకున్నారో ఆ వ్యక్తి అయితే చెడిపోలేదు, కానీ
ఆ వ్యక్తి అయితే ఆ బోధకు చూసి, అక్కడ జరిగిన సంఘటనను చూసి అతడు ఆశ్చర్యపడ్డాడు. దేవుడికి ఒక పేరుంది. ఏం పేరు? ఆశ్చర్యకరుడు అని పేరుంది. ఆయనకి ఆశ్చర్యకరుడు అని పేరుంది. ఎందుకంటే తన ప్రేమించిన వారిని ఏ రీతిగా తప్పిస్తాడో, తన మాటని జవదాటిన వారికి అదే విధమైన శిక్షను కూడా దేవుడు వేస్తాడు. మన పిల్లలు తప్పు చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటామా? ఓ దెబ్బ కొడతాం కదా. ఆ దెబ్బ ఎందుకు కొడతాం? వారు మారాలని కొడతాం. అవునా? వారు మారాలని కొడతారు. అంతే తప్పనిచ్చి వాడిని ఇబ్బంది పెట్టాలని తల్లిదండ్రులు పిల్లల్ని చేసుకోరు. వారు మారాలని ప్రయత్నంలో భాగమే వారిని కొడతారు తప్ప వేరేది కాదు. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు నమ్మిన బిడ్డలో చేసిన పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు గురయ్యారు. ఇశ్రాయేలీలు ప్రజలు చాలాసార్లు చాలా తప్పులు చేయటం ద్వారా శిక్షించబడ్డారు. అంటే దీవించే దేవుడు శిక్షిస్తాడన్న సంగతిని కూడా సంఘము తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే దేవుడు శిక్షిస్తాడని తెలుస్తుందో అక్కడ మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. ప్రియమైన సంగమా, జాగ్రత్త పడవలసిన దినములు, జాగ్రత్తగా ఉండవలసిన రోజులు కనుక మనందరము మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఇశ్రాయేలీలు ప్రజలు ఆ అరణ్యంలో సనిగినప్పుడు, గొణిగినప్పుడు వారి మీదకి తాపకరమైన విషసర్పములు వచ్చి వారిని కరిచినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు మంచి ఆహారాన్ని ఇస్తే ఆ ఆహారాన్ని తిని, మంచి నీటినిస్తే ఆ నీటిని తాగి ఇంకను దేవుణ్ణి శోధించారు. దేవుడికి కోపం రావటం ద్వారా తాపకరమైనటువంటి విషసర్పాలు అక్కడికి వెళ్ళి, తాపకరమైన విషసర్పాలు వెళ్ళి, ఆ విషసర్పాల వలన అక్కడ చాలామంది నశించిపోయారు. ప్రియమైన సంగమా, దేవుని ఆశీర్వాదం పొందుకోవటం ఎంత ముఖ్యమో అది జాగ్రత్తగా మనం కాపాడుకోవాల్సిన కూడా అంతే ముఖ్యం. అంటే ఆశీర్వాదాలు ఒకటే కాదు, దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేయకూడదన్న సత్యాన్ని కూడా గమనించాలి. అననీయ సప్పిరా అనే ఒక ఇద్దరు భార్య భర్తల గురించి కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. వారిద్దరూ కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నటువంటి వారే, కానీ దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి వారిద్దరు కూడా భూమి మీద లేకుండా అయిపోయింది. ఎందుకంటే వారు దేవుణ్ణి మోసం చేద్దాం అనుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఒకవేళ దేవుణ్ణి మోసం చేస్తున్నావేమో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ దేవుణ్ణి మోసం చేస్తున్నావేమో. ఈ దేవుడు వాక్యంతో నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదట నిన్ను నువ్వు మోసం చేసుకోకు, రెండు దేవుణ్ణి మోసగించుకోకు. ఈ రెండిటి వల్ల నష్టం ఎవరికయ్యా అంటే మనకే. కనుక ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ ఎర్ర సముద్రం నుంచి తప్పించి అవతలకు వెళ్ళిన తర్వాత వారు తిని శనిగారు. దాని ద్వారా శాపానికి గురయ్యారు. మంచి దాహాన్ని తీర్చిన తర్వాత కూడా వారు శనిగారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ప్రయత్నం చేశారు. అలా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు బైబిల్లో చూస్తే కొంత ఇబ్బంది పడిన సంఘటన తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ అంత్య దినములు, ఇవి అంత్య దినములు. ఎంత జాగ్రత్తగా ఉండవలసిన వారమై అంటే ప్రార్థనతోటి మెలకుగా ఉండవలసినటువంటి దినములు. ఏలుమా అనబడినటువంటి చెడ్డవారు చెరపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తప్పిస్తాడు. నిన్నటి దినాన్ని అంటే మార్చి 1 కరెక్ట్గా 30 రోజుల క్రితం ఒరిస్సా రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో ఒక తీర్మానం చేశారు. ఏంటో తెలుసా? ప్రపంచం గురించి తెలుసుకోవాలి, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి ప్రార్థన చేయాలి. నా మట్టుకు నేనైతే ప్రార్థన చేశానని చెప్పి మీ అందరి ముందుట చెప్తున్నా.
30 రోజుల క్రితం మార్చి 1వ తారీఖుని ఒక 2 గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవులను అందరినీ కూడా చంపేయాలని ఒక తీర్మానం చేసుకున్నారు కొంతమంది సంఘ విద్రోహ శక్తులు. వారందరూ కూడా భయపడ్డారు. ప్రపంచం అంతా ప్రార్థన చేసింది. దేవుడు ఎంత గొప్పవాడంటే నిన్నటి దినాన్ని మార్చి 1 వారు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న అందరూ ప్రార్థన చేశారు. క్రైస్తవులు, విశ్వాసులు అందరూ కూడా ఒక 2 గ్రామాల్లో ఉన్న క్రైస్తవులందరినీ చంపేయాలనుకుని తీర్మానం చేశారు. ఒక వ్యక్తి పిలుపునిచ్చాడు. ఆ పిలుపు ప్రకారంగా వారు అందరిని చంపేయడానికి కత్తులు, ఆయుధాలు అన్నీ రెడీ చేసుకున్నారు. కానీ దేవుని బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ఆ పరిస్థితులు మారాలని ప్రార్థన చేశారు. ఎవరైతే పిలుపునిచ్చారో వారే చివరికి దేవుడికి జడిసి నిన్న వారితో కలిసి మాట్లాడటం జరిగింది. ఇది దేవుని కార్యము. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఎంతటి పరిస్థితినైనా మార్చగలడు. కానీ దేవునికి వ్యతిరేకంగా కానీ ప్రయాణం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో శిక్ష కూడా వేస్తాడన్న సత్యాన్ని సంఘము తెలుసుకోవాలి. ఎందుకంటే అక్కడ శిక్ష అనేది లేదు అని అనుకున్నప్పుడు పాపం విపరీతంగా పెరిగిపోద్ది. శిక్ష అనేది లేనప్పుడు పాపం ఏమైపోద్దమ్మా? పెరిగిపోద్ది. అసలు శిక్ష లేదు అన్నప్పుడు ఎవరికి వారు ఏం చేస్తారో, ఎవరికి ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేసేస్తారు. అవునా? దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు నమ్మి బాప్తిసం పొంది బల్ల కార్యక్రమం చేపెట్టి దేవుని నామాను ప్రకారంగా నడుస్తారో వారందరినీ దేవుడు అన్ని విషయాల్లో తప్పిస్తాడు. అంటే మనం అలా తప్పించబడాలి అంటే దేవునికి ఎలా ఉండాలి? ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనలో ఏముండాలి? లోబడే జీవితం కావాలి. ఎవరికి లోబడాలి? భార్య భర్తకు లోబడుతుంది, భర్త భార్యకు లోబడుతుంది, పిల్లలు తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పిల్లలు, వీళ్ళందరూ ఒకరికొకరు లోబడి ఉంటున్నారు. అలా ఉండటం వల్ల కుటుంబ వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా మనం పరలోక రాజ్యం చేరాలి అంటే ఎవరికి లోబడి ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి. ఓ సంగమా, దేవునికి లోబడే వారిగా మీరు మీ గుంపు ఉన్నారా? ఒకవేళ దేవునికి లోబడే వారిగా ఉంటే అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను తలగా ఉంచాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఎలుమ మాటలు వింటే ఏమైపోతాం? ఎలుమ మాటలు వింటే ఏమైపోతాం? ఉండవలసిన స్థితిలో ఉండకుండా ఉండలేని స్థితిలోకి పడిపోతాం. కనుక చెడగొట్టే ప్రయత్నం చేసే దుష్ట మార్గంలో మనం ఏం చేయకూడదు? ఉండకూడదు. ఈ విషయాన్ని గమనించి దేవునికి ఇష్టమైన మార్గంలో మనం వెళ్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళినప్పుడు కొన్ని శిక్షలు ఉంటాయి. అవి వస్తున్నప్పుడు మనం అనుకోవాలి, నిజమే కదా, నేను ఈ మార్గంలో వెళ్ళకూడదు, వెళ్ళాను గనుక ఈ శోధన వచ్చింది అన్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఇంకా తప్పు చేసుకుంటూ పోకూడదు. ప్రభువా, ఈ తప్పు నేను చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు అంటే దేవుడు మరలా క్షమిస్తాడు. ఇక్కడ ఎలుమ కూడా శాశ్వతంగా గుడ్డివాడైపోలే. 10వ వచనం చూడండి ఒకసారి. అతడు కొంతకాలము గుడ్డివాడై ఉన్నాడు. అంతేనా? చూడండి ఒకసారి. బైబిల్ మూసారండి అప్పుడే. చూడండి. అంటే దేవుని ఉగ్రత ఎలా ఉందంటే పూర్తిగా అతన్ని నశింపచేయలే. ఒక ఉగ్రత మాత్రం వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తి దేవుని మాట వినలే. ఒక సందర్భంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలని తలుచుకోలే, దేవుని కార్యాలను చూశాడు కానీ స్తుతించలే. ఆ కారణం చేత అతడికి గడ్డలు వచ్చినట్లుగా కనపడుతున్నాయి. గడ్డలు, తన శరీరం మీద గడ్డలు రావటం ద్వారా ఏమైనా అతడు బలహీనమైపోయాడు, బాధపడ్డాడు. కారణం ఏంటంటే దేవుడు మన పట్ల కృప చూపుతున్నప్పుడు ఆ కృపను బట్టి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఇతడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజుగా ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తే దాన్ని చూసి స్తుతించకుండా మౌనంగా ఉన్నాడు. దేవుడు తన ఉగ్రతను తన మీద చూపించాడు. మీరు ఆ రెఫరెన్స్ కూడా చూసుకోవచ్చు, మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ప్రియమైన సంగమా, ఇవన్నీ మనకి ఏమి అర్థమవుతున్నాయి?
అంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కొరకు దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. కనుక మరి జాగ్రత్త కలిగి ఉంటున్నామా? మనం నడిచే నడకలో, మనం మాట్లాడే మాటలో, మనం చూసే చూపులో, మనం ఆలోచించే ఆలోచనలో సరిగా ఉన్నామా లేమా అనేది ఒకసారి సంఘము ఆలోచించుకోవాలి. సరిగా ఉన్నామా లేదని ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకుంటావో నువ్వు మార్చుకోవటానికి అవకాశం ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక అట్టి మార్గంలో ప్రయాణం చేద్దాం. దేవుని యొక్క పాదాల చెంత పాపాలని ఒప్పుకుందాం. ప్రభువా, మేము చేసి నీ తప్పుల్ని మన్నించు తండ్రి అని ఎవరైతే అడుగుతారో వారి పాపాలు తప్పులు క్షమించబడతాయి. ఎవరైతే తమ పాపాలను తప్పుల్ని ఒప్పుకుంటారో వారిని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. కనుక అట్టి దీవులు మనందరం పొందుకుందాం. దేవుడి మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ